పోలీసులు విజిలేసి పట్టుకున్న క్రిమినల్ ని జనాలు విజిలేసి రాజాని చేశారు. వాళ్లే ఒప్పుకున్నాక గులాం నాయక్ నువ్వు నేనేంటి ఒప్పుకునేది? మాలిక్ సార్ కథలో ముందుకెళ్లారు. எமோஷன் வேணுமா? எமோஷன் இருக்கு. ஹைஸ் வேணுமா? ஹைஸ் இருக்கு. ட்விஸ்ட் வேணுமா? ட்விஸ்ட் இருக்கு. హ్యాపీనెస్ వేణుమా? హ్యాపీనెస్ కూడా ఇరుకు. ఇన్ని ఇరికించేది ఓన్లీ టెస్ట్ మ్యాచ్. ఎందుకు టెస్ట్ మ్యాచ్ క్రికెట్ చూడాలి అంటే ఈ టెస్ట్ మ్యాచ్ చూపించండి. వాళ్ళకి మబ్బులు ఇడిపోతాయి. టెస్ట్ మ్యాచ్ అంటే ప్రేమలో పడిపోతారు. ఇంకెప్పుడు కూడా ఏ టెస్ట్ మ్యాచ్ కూడా వదలకుండా చూస్తారు. అలాంటి ఒక టెస్ట్ మ్యాచ్ చూసాం. అలాంటి ఒక టెస్ట్ మ్యాచ్ ఇండియా గెలిచింది. అలాంటి ఒక టెస్ట్ మ్యాచ్ గెలుపులో మన మొహమ్మద్ సిరాజ్ కీ రోల్ ప్లే చేశాడు. దాని గురించి మాట్లాడుకోవాలా వద్దా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఇట్ ఇస్ ఎ గ్రేట్ టెస్ట్ మ్యాచ్ విన్ ఇండియాకి. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్లీస్ట్ చాలా తక్కువ మంది, అంటే మీరు ఇటర్నల్ ఆప్టిమిస్ట్స్ అయితే తప్ప ఇండియా గెలుస్తుందని నమ్ముండరు. బికాజ్ యూ నీడెడ్ ఎ మిరకిల్. 35 రన్స్ మాత్రమే కావాలి. పైగా ఇంగ్లాండ్ హెవీ రోలర్ యూజ్ చేస్తారని తెలుసు. దాంతో ఆ పిచ్ కొంచెం ఫ్లాట్ అవుతుందని తెలుసు. మొదటి 35-40 నిమిషాల పాటు వాళ్ళకి బాల్ మిస్బిహేవ్ కాకుండా ఉంటుందని తెలుసు. బట్ అయినా కూడా, అవన్నీ చేసినా కూడా, ప్రసిద్ధ్ కృష్ణ ఫస్ట్ బాల్ కే 4 ఇచ్చినా కూడా, ఫస్ట్ ఓవర్లో 2 బౌండరీస్ ఇచ్చినా కూడా ఇండియా ఈవెన్చువల్ గా మ్యాచ్ గెలిచారు. 6 పరుగుల తేడా ఇండియాకి, ఇంగ్లాండ్కి. అండ్ ఆ 6 రన్ మార్జిన్ ఇండియా టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇట్స్ ద మోస్ట్ లీస్ట్ నంబర్ ఆఫ్ రన్స్. ఆ గెలుపుకి ఓటమికి గ్యాప్ గా ఉండింది. దాట్స్ హౌ క్లోజ్ ఇట్ వాజ్. అండ్ దాంతో ఈ సిరీస్ కూడా లెవెల్ అయిపోయింది. అండ్ ఆఫ్ కోర్స్ సిరీస్ లెవెల్ అయిపోయింది కాబట్టి ఇంతకు ముందు ఇండియా గెలిచారు కాబట్టి ఇండియాలో ఆడినప్పుడు ఆ ట్రోఫీ సంకన వేసుకొని వచ్చేస్తారు ఇండియాకి. అది వేరే విషయం అనుకోండి. బట్ ఏం జరిగిందో డీటెయిల్ గా చెప్పే ముందర మీకు కనుక నచ్చితే వీడియో ఎక్కడన్నా సరే హిట్ ద లైక్ బటన్. అలాగే మీకు ఏమైనా కమెంట్ అనిపిస్తే చేయండి. మీరు లైక్ చేస్తే ఏమవుతుంది తెలుసా? మీరు నేను మాట్లాడుతుంటే లైక్ చేశారనుకో, బేసిక్గా జరిగిందంటే యూట్యూబ్ ఆటోమేటిక్ గా ఈ వీడియోలో ఎక్కువ మందికి చూపిస్తుంది. వెరీ సింపుల్. కొత్త ఆడియన్స్ వస్తారు మనకి. అండ్ ఆ కొత్త ఆడియన్స్ కి నచ్చితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్స్ ఉంది. సో ప్లీజ్ డూ దట్ ఇఫ్ యూ లైక్ ద వీడియో. ఓకే, డే స్టార్ట్ అయింది. ప్రసిద్ధ్ ఒక 4 బాల్స్ వేయాల్సిన అవసరం ఉండేది. ఫస్ట్ బాల్ 4 కొట్టాడు జేమీ ఓవర్టన్. అబ్బా అనుకుంటారు అందరూ కూడా, బికాజ్ ఎక్కువ రన్స్ లేవు కదా. ఒక ఓవర్లో 2-3 బౌండరీస్ వెళ్ళిపోతే మ్యాచ్ మొత్తం మటాష్ మంగళగిరి అయిపోవచ్చు. కానీ తన ఓవర్ అయిపోయిన తర్వాత సిరాజ్ ఎప్పుడైతే బాల్ పట్టి వేశాడో, బాల్ మూవ్ అవడం మొదలైంది. బాల్ మాట్లాడడం మొదలైంది. బాల్ ఇంత స్వింగ్ అవుతుంది. అవుట్ స్వింగర్స్ వేస్తూ పోయాడు. జేమీ స్మిత్ కి అవుట్ స్వింగర్స్ వేస్తూ పోయాడు. బీట్ చేశాడు. లటక్కన ఒక అవుట్ సైడ్ ఏజ్ ధ్రువజురేల్ క్యాచ్ పట్టాడు. ధర్మసేన గారికి ఏం అర్థం కాలేదు అక్కడ. క్యాచ్ క్లీనా కాదా నేను నా పార్ట్నర్ అడిగి చెప్తా అన్నారు. అంత క్లీన్ గా పట్టుకున్నాడు కదా బుజ్జాయ్ అని మాకు అనిపించింది. మరి మీకేమనిపించింది? మీరు అది అనుకున్నారా? ఎందుకు అసలు ఏం చెక్ చేస్తున్నారు అని? ఎనీవేస్ చెక్ చేశారు. థర్డ్ అంపైర్ని అడిగారు. తను అవుట్ అని చెప్పారు. అలా ఒక వికెట్ పడిపోయింది. అక్కడ మొదలైంది అల్లకల్లోలం. బికాజ్ దాని తర్వాత అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు క్రిస్ వోక్స్ బ్యాటింగ్కి వస్తాడా? వస్తే రైట్ హ్యాండ్తో బ్యాటింగ్ చేస్తాడా, లెఫ్ట్ హ్యాండ్తో బ్యాటింగ్ చేస్తాడా? కానీ ఆ సస్పెన్స్ ఇంకా కాస్త మెయింటైన్ అయింది. ఎందుకంటే తను వెంటనే బ్యాటింగ్కి రాలేదు. గస్ ఆట్కిన్సన్ వచ్చాడు. గస్ ఆట్కిన్సన్ తనకు ఆల్రెడీ ఒక సెంచరీ కూడా ఉంది లార్డ్స్ లో టెస్ట్ క్రికెట్ లో. ఈజ్ నాట్ ఎ బనీ విత్ ద బ్యాట్. తన కౌంటీ సైడ్ కి నంబర్ 6 లో బ్యాటింగ్ చేస్తాడు. 3 రన్స్ స్కోర్ చేస్తున్నాడు. తను వచ్చినప్పుడు కూడా ఇంకా అవకాశం ఉండింది. కానీ అగైన్ జేమీ ఓవర్టన్ వికెట్ సంపాదించారు ఇండియా. ఎప్పుడైతే ఓవర్టన్ వికెట్ దొరికిందో జాష్ టంగ్ వచ్చాడు. జాష్ టంగ్ వచ్చిన తర్వాత అఫ్ కోర్స్ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెండ్ అగైన్. కొన్ని రన్స్ రావడం, కొన్ని ఇన్సైడ్ ఎడ్జ్లు వెళ్ళడం, కొన్నిసార్లు బీట్ అవ్వడం, ప్యాడ్ మీద తగలడం, రివ్యూ అడగడం, ఇదంతా జరుగుతుండేది. ఒక గంట సేపట్లో అన్ని ఎమోషన్స్ ని అనుభవించేశారు బోత్ ఇండియన్ ఫ్యాన్స్ అండ్ ఇంగ్లాండ్ ఫ్యాన్స్. బట్ అఫ్ కోర్స్ దెన్ జాష్ టంగ్ కూడా అవుట్ అయ్యాడు. దెన్ అఫ్ కోర్స్ వాక్డ్ ఇన్ క్రిస్ వోక్స్. ఎలా అయితే రిషబ్ పంత్ తన కాలు ఫ్రాక్చర్ అయితే బయటకు నడుచుకుంటూ వచ్చినప్పుడు అందరం గర్వపడ్డామో, అలాగే మీరు క్రికెట్ ని అభిమానిస్తే క్రిస్ వోక్స్ వాకింగ్ అవుట్ షుడ్ యాక్చువల్లీ గివెన్ యూ సమ్ గూస్ బంప్స్. ఎందుకంటే మామూలు విషయం కాదు. షోల్డర్ డిస్లొకేట్ అయిపోయింది. తను రైట్ హ్యాండ్ తో బ్యాటింగ్ చేయలేడు బికాజ్ దట్స్ స్టాప్ హ్యాండ్. సో తను చేస్తే మహా అంటే లెఫ్ట్ హ్యాండ్ తో బ్యాటింగ్ చేయాలి. ఎప్పుడు అలవాట్లేంది చేయాలి. అండ్ తను బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉండదు బికాస్ పరిగెడుతూనే నాన్ స్ట్రైక్ రెండులోనే ఉండిపోయాడు. గస్ ఆట్కిన్సన్ స్ట్రైక్ అంతా తనే అట్టు పెట్టుకున్నాడు ఉన్నంతసేపు కూడా. కానీ పరిగెడుతుంటే కూడా, తను పరిగెడుతున్నప్పుడు కూడా ప్రతి అడుగుకి తనకి చేతికి ఆ భుజానికి ఎంత నొప్పి ఉండిందో మనం గమనించాం. తన మొహం పైన ఆ బాధ కనిపించింది. హి వాస్ ఫైటింగ్ ఇట్ అవుట్ ఫర్ హిస్ టీమ్. ఆఫ్ కోర్స్ దాని తర్వాత కూడా ఇంకా డ్రామా అయిపోలేదు.
బికాస్ గస్ అట్కిన్సన్ ఒక షాట్ కొడితే అది బౌండరీ దగ్గరికి వెళ్తే సిరాజ్ బౌలింగ్ లో ఆకాశ్దీప్ బౌండరీ లైన్ మీద ఉండకుండా కాస్త లోపలికి ఉండడం, వెనక్కి పరిగెడుతూ క్యాచ్ తీసుకుందాం అనుకుంటే చేతికి తగిలి బౌండరీ అవతలకి వెళ్ళి పడింది. సిరాజ్ నమ్మలేని పరిస్థితి. మ్యాచ్ అయిపోవాలి అక్కడికి. సిరాజ్కి 5 వికెట్స్, మ్యాచ్ ఇస్ ఓవర్. అరే రే అని అందరికి అనిపించింది. మ్యాచ్ ఏమన్నా డ్రాప్ అయిపోయిందా? సిరాజే బ్రూక్ ని ముందు రోజు 19 పైన క్యాచ్ పట్టి బౌండరీ అవతలకి వెళ్ళిపోయాడు. ఇక్కడ సిరాజ్ బౌలింగ్ లో యూ హ్యాడ్ ఆకాశ్దీప్ డ్రాపింగ్ దట్ క్యాచ్, ఇన్ఫాక్ట్ ప్యారింగ్ ఇట్ ఓవర్ ద బౌండరీ అండ్ 6 కూడా వచ్చింది. దాంతో సింగిల్ డిజిట్స్లోకి వచ్చేసింది రిక్వైర్డ్ రన్స్. అది ఇంకాస్త ప్రెషర్ పెంచింది. బట్ అఫ్ కోర్స్ అక్కడ ఎలా అయినా సరే తనని స్ట్రైక్లో ఉంచాలి, వోక్స్ స్ట్రైక్ పైకి తీసుకురావాలని ఒక ఆలోచన ఉండింది. జరగలేదు. ఒకసారి లాస్ట్ బాల్కి ఏమో సింగిల్ పరిగెత్తేశారు. ఎక్స్పెక్ట్ చేశారు సిరాజ్ చేస్తున్నప్పుడే సింగిల్ కోసం వెళ్ళకూడదని బాల్ వేస్తే ధ్రువ్ జురేల్ గ్లవ్ తీయకుండా 2 గ్లవ్స్తో పట్టుకొని బాల్ విసిరితే స్టంప్స్కి తగలేదు. యూజువల్లీ ఏం చేస్తారు, సింగిల్ తీసే ఆలోచన ఉందని తెలిసినప్పుడు ఒక గ్లవ్ తీసేసి రెడీగా ఉంటారు. బికాస్ త్రో వేయడం ఈజీ, ఆ ఇన్నర్స్ వేసుకున్నప్పుడు బాల్ గ్రిప్ చేయడం ఈజియర్. అది ధ్రువ్ జురేల్ చేయలేదు. శుభ్మన్ గిల్ కేసి అడిగాడు, ఏంటి నువ్వు చెప్పలేదా ధ్రువ్ జురేల్కి అన్నట్టుగా. బికాస్ వాళ్ళకి ప్లాన్ ఉండింది వైడ్ యార్కర్ వేద్దామని. డీజే వాస్ నాట్ అప్ టు ద మార్క్. యాక్చువల్లీ సమయస్ఫూర్తి చూపించలేదు తను. తిరిగి మళ్ళీ గస్ అట్కిన్సన్ స్ట్రైక్ పైకి వచ్చాడు. మళ్ళీ ప్రసిద్ధ్ కృష్ణ వేస్తున్న ఓవర్లో లాస్ట్ బాల్కి అప్పటిదాకా బీట్ అవుతూ ఉన్నాడు, షాట్స్ ఆడుతున్నాడు. 2 hits అవే, 2 బౌండరీస్ కొడితే మ్యాచ్ అయిపోయింది. అక్కడికి వచ్చేసిన సిచ్యువేషన్, షాట్సే ఆడుతున్నాడు. మొత్తం ఫీల్డర్స్ని బయటకి స్ప్రెడ్ చేసేశారు అండ్ తను బీట్ అవుతూనే ఉన్నాడు. అండ్ లాస్ట్ బాల్ బౌన్సర్ వేస్తాడేమో, వైడ్ యార్కర్ వేస్తాడేమో అనుకుంటే స్టంప్ పైన యార్కర్ వేశాడు. అక్కడ మళ్ళీ ఇంకో సింగిల్ తీశారు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఎవరికి కూడా. 6 runs ఇస్ మార్జిన్, 7 to win, 6 ఇండియాకి ఉన్న లీడ్. ఇంకా 7 to win దగ్గర సిరాజ్ వచ్చి ఆ యార్కర్ వేయడం. దిస్ ఇస్ ద సేమ్ సిరాజ్ ఎవరైతే బ్రూక్ నిన్న క్యాచ్ డ్రాప్ చేశారో అందరూ కూడా మ్యాచ్ దాని వల్ల పోయిందనుకున్నారు. బికాస్ బ్రూక్ 92 పరుగులు స్కోర్ చేశాడు. బ్రూక్ ఈవెన్చువల్ గా అవుట్ అయినప్పుడు క్యాచ్ పట్టింది మళ్ళీ మొహమ్మద్ సిరాజే. అదే సిరాజ్ మళ్ళీ బౌలింగ్ చేస్తూ అదే సిరాజ్ 5 వికెట్ హాల్ పూర్తి చేసుకున్నాడు బై గెటింగ్ గస్ అట్కిన్సన్ క్లీన్ బౌల్డ్. బ్యూటిఫుల్ యార్కర్ అండ్ ఐ వాజ్ లక్కీ ఇనఫ్ దట్ ఆ టైంలో నేను కామెంటరీ బాక్స్ లో ఉన్నాను. అండ్ సమ్ టైమ్స్ యూర్ పార్ట్ ఆఫ్ దీస్ గ్రేట్ మూమెంట్స్. ఇలాంటి మ్యాచెస్ లోనే ఆడాలి అని ప్లేయర్స్ అందరూ అనుకుంటారు. ఇలాంటి మ్యాచ్లోనే కామెంటరీ చేసే మేము అరే కామెంటేటర్స్ గా ఉండాలి, ఆ మూమెంట్ లో ఆ క్షణంలో మనం ఉండాలి అనుకుంటాం. బికాస్ ఇట్స్ పార్ట్ ఆఫ్ హిస్టరీ. ఇది చాలా కాలం మాట్లాడుకుంటారు. దిస్ విల్ గో డౌన్ యాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెస్ట్ విన్స్ ఫర్ ఇండియా ఎవర్. అలాంటి ఒక గెలుపులో నాది ఒక చిన్న పాత్ర ఉండింది. అఫ్ కోర్స్ జస్ట్ యాజ్ అ కామెంటేటర్. బట్ నేను ఉన్నాను, నేను దాన్ని కాల్ చేశాను, అది ఎక్స్పీరియన్స్ చేశాను. చూసిన వాళ్ళందరికీ కూడా ఆనందం. అండ్ తర్వాత సెలబ్రేషన్స్ చూసాం. మొహమ్మద్ సిరాజ్ ఎలా అయితే తన భుజాల పైన టీం మొత్తాన్ని కూడా మోసాడో చూసాం. 9 వికెట్స్ తీసుకున్నాడు ఈ మ్యాచ్ లో, 23 వికెట్స్ ఇన్ ద సిరీస్ ఓవరాల్. ఫ్యాబులస్ పర్ఫార్మెన్స్, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ తనే. అండ్ తర్వాత కొన్ని షాట్స్ చూస్తుంటే ల్యాప్ పర్ఫార్మెన్స్ తీసుకుంటున్నప్పుడు గట్టిగా గర్జించాడు లుకింగ్ అట్ ది కెమెరా. తన గర్జనలో మనం గర్వపడ్డాం. అలాంటి ఒక సన్నివేశం క్రియేట్ అయింది. ఇట్ వాస్ గ్రేట్ టు వాచ్. సిరాజ్ని చూసి ఎంతో గర్వపడ్డాను నేను యాజ్ హిస్ ఫ్యాన్. బికాస్ తను చేసింది మానవ మాతృడు చేయలేడు. 30 ఓవర్లు వేయడం, ఆఖరి టెస్ట్ మ్యాచ్ ఆఫ్ ది సిరీస్, 5 మ్యాచ్ సిరీస్ ఇది. రెండో ఇన్నింగ్స్ లో మామూలు విషయం కాదు. 180కి పైగా ఓవర్స్ వేశాడు ఈ సిరీస్ లో. అండ్ బై ఫార్ వర్క్ హార్స్ ఎంత ఎఫర్ట్ పెట్టాడు. తర్వాత తనని అడిగితే పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఎలా ఇది చేయగలుగుతున్నావు అంటే, నేను రిజల్ట్ గురించి ఆలోచించను, నేను నా చేతికి బాల్ వస్తే నేను బౌలింగ్ చేయడం గురించి ఆలోచిస్తాను. ఏం జరిగితే అది జరుగుతుంది, నేను నా బెస్ట్ ఇవ్వాలి, నేను నా 100% ఎఫర్ట్ ఇవ్వాలి. ఇది మాత్రమే సిరాజ్కి తెలుసు. అది మాత్రమే నమ్ముతాడు, అది మాత్రమే చేస్తాడు. ఇదంతా దీనిలోంచి మనం కూడా ఒక చిన్న నీతి నేర్చుకోవచ్చు. ఏ పని చేస్తున్నా సరే మన పని మనం సక్రమంగా చేయడమే, మన ఎఫర్ట్స్ పూర్తిగా ఇవ్వడమే. దాని రిజల్ట్ ఏంటో మన చేతుల్లో లేదు. భగవద్గీతలో ఆ కృష్ణ పరమాత్మ అప్పుడే చెప్పున్నారు. బట్ అఫ్ కోర్స్ దాన్ని ఆచరించే వాళ్ళు, మన జీవితంలో చూసే వాళ్ళు ఎవరు చేస్తుంటారో అది చూసినప్పుడు తిరిగి మనకి గుర్తొస్తుంది దట్ ఆ ప్రిన్సిపల్స్ ఇప్పటికి కూడా వర్తిస్తాయి. అఫ్ కోర్స్ కొంతమంది కొంచెం లేట్గా రావచ్చు. ఇదే సిరాజ్ లార్డ్స్ లో ఆడుతున్నప్పుడు తనే బోల్డ్ ఆడు, 20 runs కావాలన్నప్పుడు ఆ రోజు ఏడ్చాడు, ఆ రోజు కన్నీళ్లు. ఇవాళ అదే సిరాజ్ మ్యాచ్ గెలిపించాడు. ఈ రోజు ఆనంద భాష్పాలు. కన్నీళ్లు, ఆనంద భాష్పాలు, గెలుపు ఓటమి ఎప్పుడు కూడా పక్క పక్కనే ఉంటాయి స్పోర్ట్ లో అండ్ జీవితంలో. విచ్ ఇస్ వై ఐ లవ్ స్పోర్ట్స్, ఐ లవ్ క్రికెట్. అండ్ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ముఖ్యంగా మీకు మరొక అవకాశం ఇస్తుంది. ఓడిపోయినా కూడా ఒక సెషన్ లో తిరిగి మళ్ళీ గెలిచే ఒక అవకాశాన్ని ఇస్తుంది. ఆ అవకాశాన్ని ఎవరైతే అందుకుంటారో వాళ్ళే విజయవంతులు అవుతారు. అండ్ అది సిరాజ్, అది ఇండియన్ టీమ్. అండ్ దట్స్ హౌ ఇండియా వన్ దిస్ టెస్ట్ మ్యాచ్. 2-all గా స్కోర్ లైన్ ముగిసింది. యంగ్ టీమ్, బట్ అఫ్ కోర్స్ ఇప్పటికీ పొరపాట్లు చేశారు. ఐ మీన్ ప్రెస్ కాన్ఫరెన్స్ శుభన్ గిల్ ఒప్పుకోలేదు. తను ఇప్పటికీ అంటాడు దట్ 3 బౌలర్స్తో వెళ్దాం అనుకున్న, ఎక్స్ట్రా బ్యాటర్ కావాలనుకున్నా, ఇట్ వర్క్డ్ అవుట్ ఫర్ అస్. 3 బౌలర్స్ ఆ పని చేశారు. కానీ చాలా కష్టపడి చేశారు. వాళ్ళ
కొంచెం క్రూడ్గా చెప్పాలంటే చచ్చి చెడి గెలిచాం ఈ మ్యాచ్ మనం. బికాస్ అంత లాస్ట్ వరకు వచ్చేసింది. వాళ్ళ బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఎనర్జీ ఔన్స్ స్పెండ్ చేయాల్సి వచ్చింది గెలవడానికి. ఇంకేమీ మిగలలేదు వాళ్ళ దగ్గర. కేఎల్ రాహుల్ కూడా పోస్ట్ మ్యాచ్లో మాట్లాడుతూ చెప్పాడు, ఎమోషనల్గా డ్రైన్ అయిపోయాం, ఫిజికల్గా డ్రైన్ అయిపోయాం, ఇక్కడి నుంచి రికవర్ అవడానికి టైం పడుతుంది, బట్ అఫ్ కోర్స్ ఇవాళ ఎంజాయ్ చేస్తామని చెప్పాడు తను. దట్ ఈస్ సంథింగ్ దట్ ఆల్ ఆఫ్ అస్ విల్ ఎంజాయ్. మండే సాయంత్రం కాలేజ్లో చూసినా, ఆఫీస్లో చూసినా, స్కూల్లో చూసినా, ఇరానీ కెఫేల్లో చూసినా, వారు బయట ఎక్కడో నడుస్తూ చూసినా కూడా, ఏదైనా టీవీ షాప్లో బయట నుంచొని వారు మొబైల్లో చూసినా, ఎక్కడ చూసినా సరే మీరు అతుక్కుపోయి ఉంటారు. అలా దేశాన్ని ఒకటి చేసింది విజయం. అండ్ అఫ్ కోర్స్ దిస్ విల్ గో డౌన్ యాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ విన్స్ ఎవర్. ఎంజాయ్ దిస్ విన్. దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. దీని నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. టీమ్ సెలెక్షన్, ఎక్స్ట్రా బ్యాటర్ని ఆడడం, నలుగురు బౌలర్స్ ఆడించకపోవడం, ఇవన్నీ కూడా వ్యూహాల పరంగా కొన్ని పొరపాట్లు ఉన్నాయి. దాన్ని సరిదిద్దుకోవాలని కోరుకుందాం. గెలిచారు కాబట్టి అవన్నీ, ఆ పొరపాట్లన్నీ మర్చిపోకూడదు. వాటి మీద పనిచేయాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది. హోప్ఫుల్లీ ఇండియా డస్ దాట్. శుభ్మన్ గిల్ యాజ్ అ కెప్టెన్ నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. తను హోప్ఫుల్లీ ఇంప్రూవ్ మచ్ బెటర్. ఈసారి రాబోయే సిరీస్ ఇంకా బెటర్ కెప్టెన్స్ చేయాలని కోరుకుందాం. భవిష్యత్తు ఉజ్వలంగా ఉంది, ఎటువంటి సందేహం లేదు దాంట్లో. సిరాజ్, బుమ్రా లేకపోతే ఎంత గొప్పగా బౌలింగ్ చేస్తాడో తెలుసు. బుమ్రా ఎంత కన్సిస్టెంట్గా ఆడుతో తెలియదు, కానీ బుమ్రా లేడు, లేకపోయినా కూడా సిరాజ్ లీడర్ ఆఫ్ ద పేస్ అటాక్గా మారతాడు అని నిరూపించిన టెస్ట్ మ్యాచ్ ఇది. టెస్ట్ సిరీస్ అయితే పూర్తయిపోయింది. 2-all అన్న స్కోర్ లైన్ తోటి ఎంటర్టైన్మెంట్ పీక్స్ లో ఇచ్చింది మనకి టెస్ట్ క్రికెట్. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి మావా బ్రో అన్నది క్వశ్చన్. పీకేఎల్ రాబోతోంది, దాని గురించి మాట్లాడదామా? F1 సంబంధించిన వీడియోస్ చేస్తాను, దాని గురించి మాట్లాడదామా? ఏషియా కప్ రాబోతోంది, ఇండియా ఆడుతుందో లేదో ఇంకా తెలీదు, ఎస్పెషల్లీ పాకిస్తాన్తో, దాని గురించి మాట్లాడదామా? లేదు అంటే WCL జరిగింది, అది అయిపోయింది అనుకోండి, సౌత్ ఆఫ్రికా గెలిచింది, దాని గురించి ఏమైనా మాట్లాడదామా? ఉమెన్స్ వరల్డ్ కప్ కూడా రాబోతోంది, దాని గురించి మాట్లాడదామా? ఇవన్నీ కాదు, మాకు వేరే టాపిక్స్ ఏవో మైండ్లో ఉన్నాయంటారా? ఏంటో కింద కమెంట్లో పెడితే దేనికి కమెంట్స్ ఎక్కువ వస్తాయో, కమెంట్స్కి లైక్స్ దేనికి ఎక్కువ వస్తాయో దాన్ని పిక్ చేసి నెక్స్ట్ వీడియోలో వదులుతూనే ఉంటాం మా బ్రో. సో మీ దగ్గర ఉంది, డెసిషన్ మీది, పవర్ మీది. కమెంట్ కరో, లైక్ కరో, మాకు చెప్పు కరో. అడియోస్ అమిగోస్.